guys, welcome to my channel Life of Nanduvanshi. ఇవాల్టి మన వీడియో ఏంటంటే కిచెన్ మేకోవర్ అన్నమాట. కిచెన్ క్లీన్ చేసి చాలా అంటే చాలా డేస్ అయిపోయింది. డైలీ క్లీన్ చేయాలి అనుకుంటున్నాను కానీ డైలీ ఏదో ఒకటి వస్తుందన్నమాట. సో పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. ఇవాళ ఎలా అయినా కంప్లీట్ చేయాలి అనేసి స్టార్ట్ చేస్తున్నాను అన్నమాట. ఎలా అరేంజ్ చేయాలి, ఏం చేయాలి అనేది ఏం ఐడియా లేదనమాట. జస్ట్ గో విత్ ద ఫ్లో అంతే. బట్ అయితే ఒకసారి మన ఫ్రెండ్స్ అందరికీ చూపిస్తే యూస్ఫుల్గా ఉంటుంది. కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి అర్థమవుతుంది కదా ఎలా సర్దుకోవాలి, ఏం చేయాలి అని. వాళ్ళకైతే ఏం ఐడియా ఉండదు కదా, అందుకని వీడియో చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. వాట్ ఐ ఫీల్ దట్ టఫెస్ట్ జాబ్ ఈజ్ హౌస్ వైఫ్ జాబ్ అండి. నిజంగా అంటే మొన్నటిదాకా నేను 9 to 5 జాబ్ చేసేదాన్ని. బట్ కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. కానీ నిజంగా అప్పుడు కూడా అంత కష్టం అనిపించలేదు. కానీ హౌస్ వైఫ్ జాబ్ అనేది నిజంగా అంటే చాలా కష్టము. మనం చేసే 9 to 5 జాబ్కి పేమెంట్ అనేది ఉంటుంది. బట్ ఈ హౌస్ వైఫ్ జాబ్కి పేమెంట్ అస్సలు ఉండదు. బట్ దీనికి టైం కూడా ఉండదు అనమాట. ఆల్ టైమ్ వీ హ్యావ్ టు డూ వర్క్. అందరి హౌస్ వైఫ్స్కి హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా మీరు చేస్తున్న వర్క్కి రియల్లీ టేక్ మై బౌ. నేనేమంత ప్రొఫెషనల్ కాదండి హౌస్ క్లీనింగ్లో. నాకు కూడా మ్యారేజ్ అయ్యి 1 year అవుతుంది. నేను కూడా నేర్చుకుంటున్నాను అనమాట ప్రతి ఒక్కటి ఇప్పుడిప్పుడే. నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇక ఏమాత్రం డిలే చేయకోకుండా లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. మన వర్క్ అయితే స్టార్ట్ చేసేద్దాము. మా కిచెన్ సిచ్యువేషన్ అయితే ఇదే అనమాట. ఫస్ట్ అయితే నేను అన్నీ పక్కకు తీసి పెడుతున్నాను క్లీన్ చేద్దామనేసి. ఇక్కడ బాక్సెస్ అన్నీ తీసేసి తర్వాత డస్టింగ్ చేసేసాను అనమాట. డస్టింగ్ చేసేసి నీట్గా తుడిచేస్తున్నాను. నేను యూజ్ చేయని క్లోత్స్ కొన్ని అయితే డొనేట్ చేస్తాను బాగున్నవి ఎవరికైనా. బాగాలేనివి అయితే నేను ఇలా డస్టింగ్కి యూజ్ చేసేసుకుంటాను అనమాట. తుడిచిన తర్వాత నీట్గా పేపర్స్ వేసుకుంటున్నాను. మన ఇంట్లో న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా, అవి ఇలా అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట. నీట్గా అన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత గ్రాసరీస్ అన్నీ బాక్స్లోకి వేసేస్తున్నాను. మనం కిచెన్ ఎంత క్లీన్ చేసినా చిందరవందరగానే ఉంటుంది. ఎందుకంటే మనం కుకింగ్ చేసేటప్పుడు హడావిడిగా చేసేస్తాం కదా. సో ఆర్గనైజ్గా పెట్టడం ఆ హడావిడిలో కష్టము. నేనైతే ఇక్కడ బాక్సెస్ అన్నీ అలా సర్దేసుకున్నాను. ఒక గిఫ్ట్ బాక్స్ ఉండే ఇంట్లో, దాన్ని 2 బాక్సెస్గా కట్ చేసుకొని ఇలా స్పైసెస్ అన్నీ పెట్టుకోవడానికి యూస్ చేస్తున్నాను అనమాట. ఈ ఐడియా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఆర్గనైజ్గా ఉంటాయి, అన్నీ ఒకే చోట ఉంటాయి, మనకు ఫ్లెక్సిబుల్గా ఉంటుందన్నమాట కుకింగ్ చేసేటప్పుడు. ఆఫ్టర్ దట్ పెద్ద బౌల్స్ అన్నీ పైన పెట్టేసుకున్నాను, చిన్న బౌల్స్ అయితే కింద పెట్టుకున్నాను అనమాట. ఇంకా కొన్ని పెద్ద బాక్సెస్ కింద అరేంజ్ చేసుకుంటాను. అన్నీ ఆ ర్యాక్లో సరిపోవు అనమాట. నేనైతే స్పైసెస్ చూడండి ఎలా పెట్టుకున్నానో నీట్గా. ఏంటి నందువంశీ కొన్ని బౌల్సే ఉన్నాయి అనుకుంటున్నారా? మేము ఉన్నది ఇద్దరమే అండి, నేను మా హస్బెండ్. సో కొన్నే ఉంటాయి. నాకు బేసిక్గా మనం యూస్ చేయని అన్వాంటెడ్ థింగ్స్ పెట్టుకోవడం ఇష్టం ఉండదు. ఇంకా కప్స్ స్పూన్స్ అయితే ఇలా అరేంజ్ చేసేసుకున్నాను. ఇదే అండి నా కిచెన్ ఆర్గనైజేషన్. ఆ బాక్స్ ఆర్గనైజేషన్ మీకు ఎలా అనిపించిందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. మీకు ఇలాంటి కిచెన్ హ్యాక్స్ ఇంకా ఏమైనా కావాలి అన్నా కూడా చెప్పండి. నేను ఇంకా కొన్ని వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ నందువంశీ. Don't forget guys, please subscribe. Your support is more important for me to do more videos. We will meet in another vlog guys. Until then keep smiling, stay healthy, be happy.